హాయ్ హలో అందరికి నమస్తే. అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏదైతే ఈరోజు అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుంది, అల్లు అర్జున్ మళ్ళీ చెంచులు కూడా జైలుకి తరలిస్తారు, ఈరోజు విచారణ పిలిచినటువంటి సందర్భంగా అనేక మంది అనేక రకాల అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి క్రమంలో ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో రేవతి భర్త భాస్కర్ ఎవరైతే ఉన్నారో భాస్కర్ వీటికి సంబంధించి నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చినా దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను. సో విత్డ్రా చేసుకోవడానికి కారణాలు ఎవరు నన్ను బలవంతం చేయలేదు, ఎవరు నన్ను ఇబ్బంది కూడా పెట్టలేదు, కేవలం ఇది అల్లు అర్జున్ కోసమే, అల్లు అర్జున్ అంటే అభిమానము, సో ఆయన జైలుకి వెళ్తున్నారన్నటువంటి బాధ నాలో కలిగింది కాబట్టి నేను మొదటి నుంచి కూడా ఇది విత్డ్రా చేసుకుంటానని చెప్తూ వచ్చాను. కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు వీటికి సంబంధించి నేను కేసు అయితే విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పి భాస్కర్ చెప్పడం, దీంతోపాటు ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా అక్కడ జర్నలిస్ట్ మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. మీరు ఎంత చూశారో నేను అంతే చూశాను, వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది అంతే తప్ప నాకైతే పూర్తిగా తెలియదు. కొంచెం ఆ మూమెంట్లో అందరూ థియేటర్లకు వెళ్ళారని హడావిల్లో వాళ్ళు ముందు వెళ్ళారు, నేను వెనుక ఉన్నాను. నేను కాల్ చేస్తే మేము లోపలే ఉన్నాం మీరు రండి అని చెప్పి రేవతి నాకు ఫోన్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, పోలీసులు వచ్చిన తర్వాత నాకు చెప్పేదాకా నాకు తెలియదు అని చెప్పి కూడా అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా భాస్కర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి శ్రీతేజకి సంబంధించి కూడా ఇప్పటికే చెక్ అయితే 10 లక్షల చెక్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్కి సంబంధించి. వాళ్ళ మేనేజర్ కూడా రెగ్యులర్గా ఇక్కడికి రావడం, ఇక్కడ ఆ పిల్లోడికి సంబంధించినటువంటి ఆ వివరాలు, హెల్త్కి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రావడం జరిగింది, వాళ్ళు కూడా భరోసా ఇచ్చారు, కొంత డబ్బులు కూడా ఇచ్చారు. అదేవిధంగా మైత్రి మూవీస్కి సంబంధించి రవి ఎవరైతే ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. నన్ను అన్ని రకాలుగా అందరూ కూడా సినిమా రంగానికి చెందినటువంటి కానీ పొలిటికల్ కానీ మీడియా పరంగా మీడియాకు సంబంధించి వీళ్ళందరూ కూడా నాకు మొదటి నుంచి సపోర్ట్గా ఉన్నారు. పిల్లోడి ఆరోగ్యం ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందని దానికి సంబంధించి అడిగినప్పుడు కూడా కొంచెం మార్పులు జరుగుతూ ఉన్నాయి, కొంచెం కదులుతూ ఉన్నాడు కానీ గుర్తుపట్టలేకపోతూ ఉన్నాడు. సో ఖచ్చితంగా డాక్టర్లు అయితే అబ్బాయి ఆరోగ్యం కుదుట పడుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, కాబట్టి కొంచెం టైం పడుతుందని చెప్పి కూడా మరి డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆసుపత్రి సిబ్బంది కానీ ఆసుపత్రిలో డాక్టర్లు కానీ ఎవ్వరు కూడా అక్కడ డబ్బులకు సంబంధించి కానీ వేరే అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. మీరు అసలు టెన్షన్ పెట్టుకోకండి, ఆ అబ్బాయి హెల్త్కి సంబంధించి మేము చూసుకుంటామని చెప్పి ఎవ్వరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, అన్ని రకాలుగా నన్ను ఆదుకున్నారని చెప్పి కూడా భాస్కర్ చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే అల్లు అర్జున్ కేసుకు సంబంధించి ఆయన విత్డ్రా చేసుకునేటువంటి క్రమంలో మరి ఈరోజు పోలీసు అధికారులు విచారణ కూడా చేపట్టారు. అల్లు అర్జున్ మాట్లాడినటువంటి విషయాలు కూడా నోట్ చేసుకున్నారు, అనేక ప్రశ్నలు సంధించారు, కానీ అల్లు అర్జున్ ఏం చెప్పలేదని చెప్పి కూడా మనం ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్లు చూస్తూ ఉన్నాం. సో మరి ఈ క్రమంలో రేవతి భర్త భాస్కర్ కేసు విత్డ్రా చేసుకోవడంలో నిజంగా ఒక సంచలనం అనేది చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మరి పోలీసులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, లీగల్గా ఎలాంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే పెద్ద ఎత్తున అది చర్చ జరిగింది కాబట్టి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందని మాత్రం చూడాల్సింది. ఏదేమైనా అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి భాస్కర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆయన ఫ్యాన్స్కి అయితే కొంత సంతోషం కలిగించేటువంటి వార్తగానే చెప్పాలి, కొంతమందికి ఇది మరి సంతోషం కలిగించని వార్తగా మనం చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ కావాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈరోజు బెయిల్ రద్దు అవుతుందని చెప్పి కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఇది చేదు వార్త అని చెప్పాలి. సో చూద్దాం దీనికి సంబంధించి పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందన్నది.